ఇబ్బందులు ఉంటే కోర్టులో పిటిషన్ వేసుకొని అక్కడ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంట్లో అయినా సర్దుకొని ఉంటారేమో కానీ అత్తగారి ఇల్లు అనుకుంటారు. ఎందుకంటే ఆడికెళ్తే అల్లుడికి మర్యాదలు ఎక్కువ చేస్తారు కదా. అలాగా జైలు అంటే అత్తగారి ఇల్లు అనే ఒక భావన ఉంటే ఇలాంటి కోరికలన్నీ ఉడతాయి. లేకపోతే ఆ రోజున మాట్లాడిన మాటలకి ఈ రోజు మనం చేస్తున్న పనులకి ఏమన్నా పొంతనుందేమో చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని మన రిమాండ్ లో పెట్టినప్పుడు ఆయన వేడి నీళ్ళు అడిగాడు. ఆ అడిగిన దానికి వీళ్ళు ఎన్ని తొంటి కోతలు కూశారు చెప్పండి. ఇలాంటివన్నీ మాట్లాడి ఈ రోజు వచ్చిన మాకు ఇలాంటిది కావాలి అని అంటే యాక్చువల్గా గతంలో మొన్న ఈ నందిగాం సురేష్ ని అరెస్ట్ చేసినప్పుడు కూడా గుంటూరు జైల్లో ఆయనకి కొన్ని ఎమ్యూనిటీస్ కల్పించారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి కల్పించారు అనే విషయంలో నేను కూడా దాని మీద కొంత ఒక వీడియో చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జైలు అధికారులు కానీ జైలు సూపరింటెండెంట్ కానీ ఫోన్ చేసి అలాంటివి ఏం లేవండి, కావాలంటే మీరు రండి మీకు చూపిస్తాం అని ఏదో మాట్లాడారు. కాకపోతే అప్పుడు మనకున్న సమాచారం ప్రకారంగా నందిగాం సురేష్ రోజుకి 5 సార్లు స్నానం చేశాడు. పాత సినిమాల్లో శోభన్ బాబు వేసుకున్నట్టు పైన ఏ రంగు లాల్చి వేసుకుంటాడో కింద ఆ రంగు లుంగి కట్టుకోవటం, వెళ్ళి ఏసీ కోసం అని చెప్పి వెళ్ళి జైలర్ గారి రూమ్ లో ఆయన గంటలు గంటలు కూర్చోవటం, వీటన్నిటిని మనం ఆ రోజున ఎక్స్పోజ్ చేయటం జరిగింది. ఆ తరువాత వాటన్నిటి కట్ చేశారు. ఏది పడుకోవటానికి ఇలాంటిది ఇచ్చిన మంచం అడకపోయినా ఆయనకి ఉలెన్ చాదర్ ఒకటి లోపలికి తీసుకెళ్లిపోవటానికి 2 బ్యాగులు లోపలికి తీసుకెళ్ళటానికి ఛాన్స్ ఇచ్చారు. ఇవన్నీ చూసుకుని వీళ్ళందరికీ ఇలాగ మనం కూడా గట్టిగా అడిగితే మనకు కూడా ఇస్తారేమో అనే ఒక భావన ఉంది కాబట్టి ఇన్ని మాటలన్నీ మాట్లాడారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు ఏమన్నా వాటి మీద రోజా గాని కొడాలి నాని గాని ఎన్ని మాటలు మాట్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మరి ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఈ పని ఎలా ఇలాగే మాకు అవి కల్పించండి అని ఎలా ఇస్తారు? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇక్కడ కాదు సార్, ఆయనకి నిజంగా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులు సూచిస్తే అది వేరే విషయం. వైద్యుల్ని పిలిపించిన తర్వాత వారు అవసరం లేదని చెప్పారు, ఇంకేం కావాలి? అవును అవును అవసరం లేదని చెప్పిన తర్వాతనే ఇస్తారు. అలా కాదు అని అనుకుంటే మరి ఇతను ఈ పని చేయకుండా ఉండాల్సింది కదా. యాక్చువల్గా ఈ ఈ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఒకంత కొంచెం చూసి చూడనట్టుగా ఉండబట్టి ఇప్పటికీ 7 దాకా వచ్చారండి వీళ్ళు. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి మనం. ఎందుకు చెప్పండి? ఈయన అసలు అరెస్ట్ అయింది గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో కాదు. ఈయన అరెస్ట్ అయింది అందులో ఉన్న సాక్షుల్ని గాని, కేసు పెట్టిన ఆ వ్యక్తుల్ని, సదరు వ్యక్తుల్ని గాని బెదిరించో భయపెట్టో కేసు విత్డ్రా చేసుకునేటట్టు చేసుకున్నాడు చూడండి. అందుకు ఆ అవకాశం ఇచ్చింది ఈ ప్రభుత్వం. అంటే వాళ్ళని చూసి చూడనట్టు ఊరుకుంటే ఇంకా పెట్టిరేగిపోయారనమాట. సరే ఎంత ఎత్తు ఎగిరినా కిందకు పడాల్సిందేని అన్నట్టు మళ్ళీ తిరిగి ఆడకే వస్తుంది. కాబట్టి ఈరోజు నా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అయిన దగ్గర నుంచి ఇక వాళ్ళ చిన్నలు వాళ్ళు చూపిస్తారు. ఏం కావాలంటే అవి అడుగుతామంటారు. లేకపోతే పోలీసులు కూడా వెళ్ళారండి. ఆ రోజున జర్నలిస్ట్ అంకబాబు గారిని అరెస్ట్ చేశారు విజయవాడలో. ఆయన కనీసం చొక్కా వేసుకునే అవకాశం ఇచ్చారు ఆ రోజున పోలీసులు? ఆ రోజున పోలీసులు ఎలాగున్నారు, ఈ రోజున పోలీసులు వంశీ విషయంలో ఎలా ప్రవర్తించారు, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా పోలీసులు. ఆయన 45 నిమిషాల పాటు డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్ళి బాత్రూంలో దాక్కొని ఫోన్లు చేసి ఉన్న మీడియాని పిలుచుకోవటం, వాళ్ళ పార్టీ నాయకులకి అందరికి చెబుతుంటే వీళ్ళు బయట ఏం చేస్తున్నారండి పోలీసులు? డ్రెస్ మార్చుకోవడానికి ఎంతసేపు? 45 నిమిషాలు పడుతుందా? 10 నిమిషాలు అయిపోతే బయటకి ఏడ్చుకురా. కాల్స్ మాట్లాడుకోవడానికి మాట్లాడుకోవడానికి అవకాశం కూడా కల్పించారు కదా పోలీసులు. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదన్నా గట్టిగా అడిగితే మనకి చేస్తారేమో అనే భావన వస్తుంది కదా. వీళ్ళు మనం అంటే పెద్దగా ఇదేమి కావటం లేదు, మనం కొంచెం భయపెడితే మనకి పనులు జరుగుతాయేమో అనే భావన ఒకటి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. అది ఇక్కడ రాజ్యాంగంలో విఐపి వివిఐపి అనేది ఏం నిర్వచించబడలేదు. మనలో ఉన్న మర్యాదను బట్టి, వాళ్ళు నిర్వర్తిస్తున్న ఆ బాధ్యతల్ని బట్టి, వాళ్ళ మీద ప్రజలకున్న గౌరవాన్ని బట్టి ప్రజలే ఆ పేరు అలాగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ మాకు ఫోర్స్